ఇప్పుడు ఒక జబ్బు, ఒక ప్రాబ్లం, ఒక ఆర్గాన్‌కి జబ్బొచ్చింది. దానికి కావాల్సినటువంటి దానికి కావాల్సినటువంటి విటమిన్స్‌ని, మినరల్స్‌ని గాని మనం సప్లిమెంట్‌గా తీసుకోగలిగితే హ్మ్. ఆ అవయవం ఆటోమేటిక్‌గా మళ్ళా రీజనరేట్ అయిపోయి హ్మ్. పూర్తిగా ఆరోగ్యకరమై మనకు కూడా జబ్బు తగ్గిపోతుంది. అవును. ఇప్పుడు జలుబు చేసింది. హ్మ్. జలుబు చేస్తే మనం నిమ్మకాయ తినమంటారు. హ్మ్. సి విటమిన్ తీసుకోమంటారు. సి విటమిన్ తీసుకుంటే జబ్బు ఎందుకు తగ్గిపోతుందండి? హ్మ్. జలుబు ఎందుకు తగ్గిపోతుంది? దానికి సి విటమిన్ లోపం వలన మనకు జలుబొచ్చింది. ఆ సి విటమిన్ మనం తీసుకోవడం వల్ల జలుబు తగ్గిపోతుంది. హ్మ్. ఇంతేనండి. మన ఇంగ్లీష్ డాక్టర్లు గాని, ఆయుర్వేద డాక్టర్లు గాని హ్మ్. చేసే పని కూడా అదే. వాళ్ళకి కావాల్సిన సప్లిమెంట్స్ ఇస్తారు. హ్మ్. మన ఆయుర్వేద వాళ్ళేమో రకరకాల పండ్లు తినండయ్యా, ఆకుకూరలు తినండి అంటారు. మన ఆయుర్వేదం అంతా కూడా ఆకుకూరలతోనే, ఆకు చెట్లతోనే సంబంధించింది కాబట్టి, అవును. దాంట్లో ఉన్నటువంటి ఆహ్, అమినో యాసిడ్స్ లాంటివి కూడా ఇవన్నీ కూడా మన శరీరానికి ఉపయోగపడటం వల్ల హుహుహు. జబ్బు అనేది రాకుండా ఉంటుంది.